సార్ అజ్మీర్ రేప్ కేస్ 1992 గురించి డిస్కస్ చేయొచ్చా? దాని మీద ఏదో సినిమా తీసుకొస్తున్నారు గదా! రైట్. రైట్. సార్ యాక్చువల్లీ ఇప్పుడు అజ్మీర్ రేప్ కేస్ 1992 ఫైల్స్ ఏదో తీద్దామనుకుంటున్నారు మూవీ. ఇప్పుడు ఎవ్రీ టైమ్ ఈ పర్టిక్యులర్ రిలిజియన్ అనే పర్టిక్యులర్ థింగ్ వల్ల మన బేసిక్ కామన్ సెన్స్ పోతుందేమో అని నాకసలు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీ దాంట్లో వీడియోస్ కూడా నేను చాలా చూసాను. 99% పీపుల్ ఎలాగంటే మా వేదాల్లో ఇదుంది అని ఒకరు చెప్తూ ఉంటే, మా రిలిజియన్‌లో ఇదుంది అని ఇంకోటి చెప్తూ ఉంటే, ఇంకోరేమో నా శాస్త్రంలో ఈ పర్టిక్యులర్ ఆర్టికల్‌లో ఏం రాసుంది కొంచెం నాకు విశ్లేషిస్తారా? అది కూడా మీరే విశ్లేషిస్తారా? నేను చదివేంత టైం లేదని అంటున్నారు. యాక్చువల్లీ ఇవన్నీ సార్ ఇప్పుడు నార్మల్‌గా చెప్పాలంటే, ఇప్పుడు ఈ 1992 ఫైల్స్ ఏదైతే తీయాలనుకుంటున్నారో ఫిల్మ్, ఈ పర్టిక్యులర్ ఈ కేస్ అనే కాదు సార్. ఇప్పుడు బిల్కిస్ బాను కేస్ కూడా ఉంది గదా! ఇప్పుడు అజ్మీర్ రేప్ కేస్‌లో ఎవరిని ఎక్కువ టార్గెట్ చేసి చూపించాలి అనుకుంటున్నారంటే ముస్లిమ్స్‌ని. అంతే గదా సార్ ఇప్పుడు. హ్మ్. ఈ ఈ అవునవును. అవును. పర్టిక్యులర్ ఈ పర్టిక్యులర్ షారిఫ్ అనే ఇన్‌ఫ్లుయెన్సింగ్ ఫ్యామిలీ ఫారూక్ అని మీకు ఐడియా ఉంది గదా సార్ ఈ పర్టిక్యులర్ కేస్ గురించి? ఐ నాకు ఫుల్ డీటెయిల్స్ లేవండి. బట్ ఐ యాక్చువల్లీ లెట్ ఒక యూ నో. జిస్ట్ చెప్పాలంటే ఈ పర్టిక్యులర్ అజ్మీర్ షారిఫ్ దర్గా ఉంది గదా సార్ రాజస్థాన్ దగ్గర. హ్మ్. ఈ పర్టిక్యులర్ ఇన్‌ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ వచ్చేసి ఫారూక్ షిట్టి అనేటతను అక్కడ గర్ల్స్ స్కూల్ ఉంది ఒకటి. హ్మ్. ఆ పర్టిక్యులర్ గర్ల్స్ స్కూల్‌లో ఒక అమ్మాయిని ట్రాప్ చేస్తాడు ఈ ఫారూక్ అనే పర్సన్. ఈ ఫారూక్ హుహు. అనే పర్సన్‌కి ఈ ఇన్‌ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ దర్గా ఉంది గదా! ఈ అజ్మీర్ దర్గా అనే ఇన్‌ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఈ పర్సన్. సో, ఈ హ్మ్. పర్సన్ ఏం చేశాడంటే ఆ పర్టిక్యులర్ క్రిస్టియన్ స్కూల్‌లో ఒక అమ్మాయి సెకండరీ స్కూల్‌లో అంటే ఆల్‌మోస్ట్ 9థ్, 10థ్ క్లాస్ చదువుతున్న అమ్మాయిని ట్రాప్ చేస్తాడు. చేసి హ్మ్. ఆమెని సెక్షువల్ అసాల్ట్ చేస్తాడు. దాని తర్వాత ఆ పర్టిక్యులర్ అంతటితో వదిలేయకుండా ఆ అమ్మాయిని అప్పట్లో ఈ కెమెరాలు, వీడియోలు లేవు గదా! అప్పుడు జస్ట్ ఆయన ఫోటోగ్రఫీ తీసి ఆ అమ్మాయిని బ్లాక్‌మెయిల్ బెదిరిస్తా చేస్తాడు. ఏమని ఉంటారు. బెదిరిస్తా హ్మ్. ఉంటాడు. ఏమని బెదిరిస్తాడంటే "నువ్వు ఇంకొక అమ్మాయిని ఇంకా ఇద్దరు అమ్మాయిలని తీసుకొని రావాలి. అలా చైన్ లాగా అంటే ఆ ఇద్దరు అమ్మాయిలకి ఇంకొక ఇద్దరు అదేలెండి. అమ్మాయి" అది ప్లాన్ అన్నమాట అతనిది. అంటే ఈ హ్మ్. ఈ పర్సన్ ఫారూక్ అనే ఈ పర్సన్ ఒక్కడే ఇన్వాల్వ్ అవ్వకుండా ఈయన ఫ్రెండ్స్‌ని మిగతా వాళ్ళందరిని గూడా ఈ పర్టిక్యులర్ థీమ్‌లో ఇన్వాల్వ్ చేస్తాడన్నమాట. ఒకరు ఇన్వాల్వ్ హ్మ్. హ్మ్. అయ్యారంటే ఇంకా పర్టిక్యులర్ పర్సన్ గూడా ఇన్వాల్వ్ అవుతారు. అయితే ఈ హ్మ్. పర్టిక్యులర్ ఫారూక్ అనే పర్సన్ ఏదైతే ఫోటోస్ తీస్తున్నారో, ఆ ఫోటోస్ తీస్తున్న అది ఫిల్మ్‌కి ఇస్తారు గదా సార్! రిలీజ్ చేయడానికి ఫోటోస్ దాన్నేమంటారు హ్మ్. ప్రాసెస్? ఫోటోస్ తీయడానికి ఇస్తారు గదా! ఆ స్టూడియో అతను గూడా ఈ ఫోటోస్‌ని చూస్తారు. చూసి హ్మ్. ఈ పర్సన్ అరే! ఈ అబ్బాయి ఏంటి ఈ పనులు చేస్తున్నాడా? సరే ఒక పని చేద్దాం. మనం గూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుదాం అని చెప్పేసి ఈ పర్సన్ గూడా బ్లాక్‌మెయిలింగ్ స్టార్ట్ జేస్తాడు. ఇది హ్మ్. హ్మ్. యాక్చువల్లీ. అయితే ఈ పర్టిక్యులర్ అంటే చిన్నగా చెప్పాలంటే యాక్చువల్లీ ఇది జరిగింది. ఈ పర్టిక్యులర్ బోర్డింగ్ స్కూల్‌లో ఉండే అమ్మాయిలొచ్చేసేసి ఐఏఎస్, ఐపీఎస్ ఇలా హై హై రేంజ్ లేకపోతే హై ప్రొఫెషన్‌లో ఉన్న చిల్డ్రన్ ఉన్నారు గదా! గర్ల్స్ హ్మ్. వాళ్ళ ఫ్యామిలీస్‌కి చెందిన వాళ్ళే ఈ బోర్డింగ్ స్కూల్‌లో చదువుకుంటున్నారు. అయితే హ్మ్. వీళ్ళేంటి ఇప్పుడు అరే! ఈ అమ్మాయికి ఎలాగో జరిగిపోయింది. ఇప్పుడొచ్చేసేసి ఎందుకు ఈ కేస్‌ని మనము పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళి చేసేది అని జెప్పేసి ఈ స్కూల్‌లో నుంచి తీసేసి ఇంకో స్కూల్‌లో వేసుకున్న పేరెంట్స్ కూడా ఉన్నారు కొంతమంది. అయితే హ్మ్. ఈ కేస్‌ని ఎలా డైవర్ట్ చేశారంటే వీళ్ళు ఎలాగో ఇన్‌ఫ్లుయెన్సర్ ఫ్యామిలీ అలాంటప్పుడు ఈ పర్టిక్యులర్ కేస్‌ని రానీయకుండా ఈ పోలీస్ వాళ్ళు మోస్ట్‌లీ అందరూ ఇంటర్ఫియర్ అయ్యారు. ఈ పర్టిక్యులర్ కేస్‌లో ప్రతి ఒక్కరు ఉన్నారు. జర్నలిస్ట్ కాడి నుంచి కూడా ఈ కేస్ తెలిసినా సరే అందరిని లైమ్‌లైట్‌లో రానీయకుండా చేశారు. హ్మ్. ఇంకా విచిత్రం ఏంటంటే 2013 హైకోర్ట్ ఏం చేసిందంటే, ఈ ఫారూక్ అనే పద్ధతి రిలీజ్ గూడా చేసేసింది. ఎందుకంటే హుహు. లైవ్ వేశారు కాబట్టి 1992 నుంచి 2013కి ఈయన క్యారెక్టర్ మంచిగుందనో, లేకపోతే కొన్ని ఉంటాయి గదా సార్! క్షమాభిక్ష హ్మ్. పెట్టడమో ఏదో ఉంటాయి గదా! అలా హ్మ్. 2013లో రిలీజ్ అయిపోయాడు. ఈ పర్సన్ ఫారూక్ హ్మ్. అనే పర్సన్. ఇంకో విచిత్రం ఏంటంటే, ఈ ఫారూక్ అనే పర్సన్ దర్గా దగ్గరికెళ్ళిన తర్వాత ఈ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో అక్కడికెళ్ళాక ఆయన హ్యాండ్‌ని కిస్ కూడా చేస్తున్నారనమాట. అంటే ఈయన హుహు. ఏంటంటారు దాన్ని? అదే అదేమంటారో ఒక తెలీదు వాళ్ళు ఎందుకు సేవియర్ చేస్తారో. లాగా ఒక రైట్. హీరో రైట్. వర్షిప్ లాగా చేస్తారు. హ్మ్. అలా చేస్తున్నారు సార్ ఇప్పుడు. అంటే నేను వాళ్ళను ఆ రిలీజియన్ వాళ్ళని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లే. ఓకే. వాళ్ళ రిలీజియన్ వదిలేద్దాము. ఇప్పుడు 'బిల్కిస్ బానో' కేస్ కూడా చూస్తే సార్ ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు నేనైనా సరే సార్ ఇప్పుడు యాస్ ఎ హిందూ గర్ల్ ఒక ముస్లిం అతన్ని చూస్తే ఒక బియర్డ్ పెట్టుకొని లేకపోతే క్యాప్ పెట్టుకొని అలా అలా కనిపించినప్పుడు ఫిజికల్‌గా మాకు భయమేస్తుంది చూస్తే. అమ్మో! ఇది ముస్లిం అన్నట్టు. ఎట్ ద సేమ్ టైమ్ ముస్లిం అమ్మాయిలకు కూడా మన హిందూ
హిందూ అబ్బాయిలని చూస్తే బొట్టు పెట్టుకొని స్పెషల్లీ ఆ గణేష్ అకేషన్‌లో వాళ్ళేసే హ్మ్. డాన్సులకి, ఆ పైన నెత్తి మీద అయి కట్టుకునే దానికి ముస్లిం అమ్మాయి నా ఫ్రెండ్స్‌కి గూడా అబ్బాయిలని చూస్తే హిందూ అబ్బాయిలని చూస్తే భయమేస్తుంది. ఆబ్వియస్‌లీ అలా ఉంటుందనమాట. అంటే రైట్. ఇన్‌బిల్ట్‌గా మనకనిపిస్తుంది. ఈ పర్టిక్యులర్ వేరే రిలిజియన్‌ని ఎలాగైనా మనము అంత అడాప్ట్ చేసుకోలేము. వీళ్ళు వేరే రిలిజియన్ ఉన్నారు. వీళ్ళెంత విచిత్రంగా ఉన్నారన్న ఫీలింగ్‌లో ఉంటారు. హిందూస్ అయితే ముస్లిమ్స్‌ని చూసి, ముస్లిమ్స్ అయితే అంతే. హిందూస్‌ని చూసి. ఇప్పుడు అజ్మీర్ కేస్‌లో చూస్తే సార్ ఇప్పుడు మెయిన్ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఇంట్లోనే అనుకోండి. ఇప్పుడు ఒక 14, 15 ఇయర్స్ అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి ఇప్పుడు మా సిస్టర్ అనుకుందాం. అట్లా అనుకుందాము. అనుకుంటే ఇప్పుడు ఆ అమ్మాయికి జరిగింది నేను ఆలోచించాలా? లేకపోతే ముస్లిం చేశాడు కాబట్టి నేను రియాక్ట్ అయిపోవాలా? అది బేసిక్‌గా కొంతమందికి అర్థం గూడా కావట్లేదు. అరే! ఇది ముస్లిం చేసేసారు. అందుకని చెప్పేసి ఇది సివియర్‌గా తీసేసుకోవాలి అంటే అదెలా అవుతుంది? ఇప్పుడు జరిగింది అన్యాయం జరిగింది. అది ముస్లిం చేశాడా? హిందూ చేశాడా? అనేది ఇంపార్టెంట్ కాదు. ఈ ఫారూక్ అనే అతను పర్సన్ లైమ్‌లైట్‌లో ఉన్నాడు. బట్ ఆ పర్సన్ చాలా వరస్ట్ పర్సన్ అనుకుందాం. ఆయన పక్కనున్న పర్సన్స్ అందరూ ముస్లిమ్సేనా? లేకపోతే దాంట్లో హిందూస్ కూడా ఉన్నారా? లేకపోతే ఈ హిందూస్ కూడా స్టూడియోలో ఉంటారు. ఉన్న హిందూస్ కూడా ఉన్నారు. ఆ కప్ జర్నలిజంలో ఈ పర్టిక్యులర్ లైమ్‌లైట్‌లో తీసుకొని దాంట్లో కూడా హిందూస్ ఉన్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో హిందూస్ ఉన్నారు. పొలిటికల్ పార్టీలో హిందూస్ ఉన్నారు. ఇంతమంది ఇన్ని రిలిజియన్స్ వాళ్ళున్నప్పుడు ఒకరినే మనము టార్గెట్ జేసి ఈ 92 ఫైల్స్ ఒక మూవీ రిలీజ్ జేసేసి ఎవరిని ఏమని ప్రూవ్ చేయాలనుకుంటున్నారో అర్థం గావట్లేదు. ఈ 'బిల్కిస్ బానో' అందులో కేస్‌లో గూడా రైట్ చెప్పండి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏం లేదండి. ఇట్స్ ఎ హ్మ్. స్ట్రెయిట్ ఫార్వర్డ్ కేస్ ఆఫ్ మెలైనింగ్ అన్నమాట. ఇప్పుడు హ్మ్. ఒకటేంటంటే మనోళ్ళందరికీ ఒక రోగం ఏంటంటే క్రిమినల్స్‌ని హీరోగా చూడటం అనేది ఒక సబ్ కల్ట్‌లా తయారైందండి. హ్మ్. రైట్? ఇప్పుడు అక్కడ కూడా మీరు 'బిల్కిస్ బానో' కేస్ చెప్పినప్పుడు గూడా అందులో దండలేసి వాళ్ళకి స్వీట్లు పెట్టి, రైట్. కూర్చోబెట్టి ఇది చేసి చేశారన్నమాట. అంటే ఒక అవును సార్. క్రిమినల్ అని తెలిసిన తర్వాత కూడా వాడికి చేశారు. ఇప్పుడు వీడికి అలాగే చేశారు. అంటే ఇప్పుడు కాదు. దోస్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ టైమ్ లైన్స్ అనుకోండి. కానీ మనవాడు అని అనుకున్నప్పుడు వాడు నేరం చేసినా సరే నెత్తిన పెట్టుకోవడానికి సిద్ధపడే ఒక గ్రూప్ ఉంటదన్నమాట. ఆ గ్రూప్‌ని వాళ్ళందరినీ ఆహ్, లైట్ తీసుకోవడం వల్ల అంటే వాళ్ళు చేసిన పనిని తిట్టకుండా లేకపోతే విమర్శించకుండా వదిలేస్తే మనమందరం గూడా వాళ్ళు చేసిన పని చేసినట్టే లెక్క. క్రిమినల్ అవును ఈస్ ఎ సార్. క్రిమినల్. రైట్? హ్మ్. క్రిమినల్ ఈస్ ఆల్‌వేస్ ఎ క్రిమినల్. రిలిజియన్ యాడ్ చేయదలుచుకుంటే దెన్ యూ హావ్ టు టేక్ ఔట్ ఆల్ ద రిలిజియన్ ఫర్ ఎవ్రీ సింగిల్ క్రైమ్. రైట్. దేశంలో ఉన్న అన్ని క్రైమ్స్ యొక్క స్టాటిస్టిక్స్ తీస్తే క్రిమినల్స్ ఆర్ ఎగ్జాక్ట్‌లీ ద సేమ్ నంబర్. రైట్? వాళ్ళ పాపులేషన్‌కి తగ్గట్టుగా 80 మంది హిందువులు నేరం చేసేవాళ్ళున్నారు. వాటెవర్ నంబర్ దే ఆర్. రైట్? హ్మ్. ముస్లిమ్స్. సో, క్రిమినాలిటీ ఈస్ కామన్ అక్రాస్ పాపులేషన్. రైట్. అలాంటప్పుడు ఒక క్రైమ్‌ని అది ఎంత చిన్నదైనా, పెద్దదైనా సరే రైట్? మర్డర్ గాని, లేకపోతే మానభంగాలు గాని వాటెవర్ ఇట్ ఈస్ అండ్ ఆర్గనైజ్డ్ మానభంగాలు. అలాంటివి మరి మన స్వామీజీల దగ్గర ఎన్ని బయటపడ్డాయండి? రైట్? అవును సార్. ఎంతమంది ఇదంటే బయటకొచ్చేసింది కాబట్టి ఇట్స్ బికమ్ దేర్ ఆర్ సో మెనీ ప్లేసెస్ వేర్ పీపుల్ ఆర్ సో షై. రైట్. ఎందుకు ఈ ఈ జరిగిందే జరిగిపోయింది, దరిద్రం వదిలిపోయిందనుకుని వదిలేయాల్సింది పోయి మళ్ళీ తీసుకెళ్ళి కేసులెందుకని వదిలేసినోళ్ళు చాలా మందున్నారు. అవును. రైట్? సో, సార్ ఇప్పుడు హ్మ్. ఈ సినిమాలు తీసేది ఓన్లీ ఒక వర్గాన్ని ఆహ్, దాన్నేమంటారు? వాళ్ళు బేవర్స్‌గా చూస్తున్నారు. ప్రస్తుతానికి హ్మ్. హేట్ హ్మ్. హ్మ్. ఫిల్డ్ మూవీస్‌ని చూడడానికి సిద్ధపడుతున్నారు. రైట్. సో, కాబట్టి వాళ్ళకి జస్ట్ గివ్ దెమ్ వాట్ దే వాంట్ అండ్ మేక్ యాహ్! మనీ. సార్ ఇప్పుడు ఈ 'బిల్కిస్ బానో' కేస్ చూస్తే ఇప్పుడు మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏంటంటే, ఈ పర్టిక్యులర్ స్వీట్స్ పంచిన రోజుంది గదా సార్! అక్కడ నేను ఒక హ్మ్. ఆర్టికల్ అంటే న్యూస్ ఆర్టికలే రాసారనుకోండి. యాస్ దే బిలాంగ్ టు బ్రాహ్మిన్ ఫ్యామిలీ అన్నట్టు యెస్. ఒకటి వచ్చింది సార్ యాక్చువల్లీ. బ్రాహ్మిన్ ఫ్యామిలీ కరెక్టేనండి. కాబట్టి వీళ్ళు సనాతన ధర్మంలో పాటిస్తున్నారు కాబట్టి, మనము మంచి ధర్మం పాటించారు. ఈ పర్టిక్యులర్ జైల్‌లో ఉన్నంత వరకు వీళ్ళ మంచి క్యారెక్టర్ వల్ల నేను రిలీజ్ చేస్తున్నాను అన్న పాయింట్ చూసి నాకు నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయిందనుకోవచ్చు. ఎందుకంటే యాక్చువల్లీ వీళ్ళు చేసిన పనే ఆ మోడీ క్వెషన్ అది నేను చూసాను. 2 ఎపిసోడ్స్ ఏదో 2 చేశారు కదా! పార్ట్స్ 2 చూస్తే, దాని తర్వాత ఈ హ్మ్. బిల్కిస్ బాను ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒకటి అతని పేరు గుర్తులేదు సరిగ్గా చౌహాన్ సంథింగ్ ఉంది. ఈళ్ళిద్దరిని కొంచెం స్టడీ చేశాక నాకనిపించింది అరె! బిల్కిస్ బాను నేను ఇక్కడే ఈ సొసైటీలోనే ఉన్నా గదా! ఇండియాలోనే ఉన్నా గదా! ఈ బిల్కిస్ బాను గురించి నాకు తెలియకపోవడం ఏంటి? అంటే నేను యాక్చువల్లీ మనం చదువుకునే బుక్సే ఉంటాయి గదా! మనం వీటికి అంతకి చూడం గదా సార్ యాక్చువల్లీ. హ్మ్. జనరల్‌గా ఏం జరుగుతుంది అని జెప్పి నేను చూడను యాక్చువల్లీ. నా వరకైతే నేను చూడను. అయితే ఏంటి అసలు ఈ 'బిల్కిస్ బానో' కేసు కూడా తెలియకపోవడం ఏంటి? జరిగింది.
ఇంత పెద్ద జరిగిన తర్వాత కూడా ఏదో కొన్ని యూట్యూబర్స్ చూసాక ఈ 'బిల్కిస్ బానో' కేస్ గురించి తెలిసింది. ఆ తర్వాత కొంచెం ఇన్ డెప్త్‌గా చూస్తే ఆ అమ్మాయిని ఏ విధంగా హెరాస్మెంట్ చేశారు. స్పెషల్లీ బ్రాహ్మిన్స్ సార్. అసలెలాగా హ్మ్. మాట్లాడితే చాలు మాంసం తినగూడదు, వీళ్ళు మటన్ తినగూడదు, చికెన్ తినగూడదు అని అంటారు బాగుంది. అసలు ఒక అమ్మాయిని ఆ ప్రెగ్నెంట్ లేడీని కడుపు కోసి, ఆ బిడ్డను బయటికి తీసి ఏం చేశారు? అసలు ఏం చేశారో గూడా అర్థం గాని వాళ్ళది యాక్చువల్లీ యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఎవరైతే ఈ పర్టిక్యులర్ కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళు కొన్ని హ్మ్. చెప్పారు. మాకిట్లా వెపన్స్ ఇచ్చారు. మాకిట్లా కొట్టమని జెప్పారు. ఏదైతే అది నరికేయమని జెప్పారు. అని చెప్పేసి కూడా హ్మ్. వాళ్ళు ఓపెన్‌గా చెప్పేసుకున్నారు. అలాంటప్పుడు వీళ్ళకి ఎలాగా వదిలేసారో కూడా అర్థం గాదు. ఈ 'బిల్కిస్ బానో' కేస్ అయితే నిజంగా చెప్తున్నా గదా సార్! అంతకుముందు వేదాల్లో ఏం రాసారో, ఆ ఉపనిషత్తులో ఏముందో నాకైతే తెలుసుకోవాలని కూడా ఇంట్రెస్ట్ లేదు. బట్ ఆ పర్టిక్యులర్ దాని గురించయితే 99% సార్ ఇప్పుడు మీ వీడియోస్‌లో అడుగుతున్న ప్రతి ఒక్కరు మా వేదాల్లో అదేదో అంటారు చూడండి టూత్ పేస్ట్‌లో ఉప్పుందా అన్నట్టు. అలా మా వేదాల్లో గాలుంది, మా వేదాల్లో ధూళుంది అని చెప్పడం తప్పితే, ఇదెందుకు మీరిట్లా జెప్పారు, అదెందుకు అట్లా జెప్పారు అంటే తప్పితే, ఇప్పుడు అవన్నీ టాపిక్స్ ఓకే. అది నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకే. కానీ ఇలాంటి కొన్ని రిలిజియన్ వైస్‌లో ఇట్లా ఇంత ఎనిమిటీ పెడుతున్నప్పుడు ఈ అజ్మీర్ కేస్ కావచ్చు, బిల్కిస్ బానోకి అంతెందుకు సార్ ఓకే. మనకు అర్థమవుతుంది. ఏంటమ్మా నువ్వు భలే జెప్తున్నావు. ఆళ్ళేదో పొలిటికల్ పార్టీకి సంబంధించినోళ్ళు గాబట్టి, ఆ అజ్మీర్ ఫైల్స్ అని ఒకటి తీసుకుంటారు. బిల్కిస్ బానో కేస్ ఏం కాకపోయినా ఆ అమ్మాయిని ఏదో చేసినారని జెప్పి చెప్తారు. మీరివన్నీ ఎందుకు హ్మ్. ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు అని చెప్పొచ్చు. సరే అలాంటి వాళ్ళకి ఒక క్వెషన్ సార్ ఇప్పుడు. ఇప్పుడు పబ్లిక్ స్కూల్‌లో మొన్న ఒక అమ్మాయిలకి సెక్షువల్ అసాల్ట్ జరిగింది. మీకు ఐడియా ఉందనుకుంటున్నా. పబ్లిక్ స్కూల్‌లో చిన్న పిల్లలకి ఒక ప్రిన్సిపల్‌కి ఒక డ్రైవర్ ఉంటాడు. ఆయన 3 ఇయర్స్, 4 ఇయర్స్ అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ చేస్తాడు. ఇది మనకు హ్మ్. న్యూస్ ఛానెల్స్‌లో గూడా బాగొచ్చింది. హ్మ్. హ్మ్. ఆ! అలా వచ్చింది సార్ యాక్చువల్లీ. అయితే ఇప్పుడు మన ఎదురుగా ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ జరిగింది గదా సార్ ఇప్పుడు. యాహ్! చెప్పండి. చెప్పండి. కంటిన్యూ. ఆ! ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వీళ్ళెలా రియాక్ట్ అయ్యాలి? ఇప్పుడు రియాక్ట్ అయితే ఏమవ్వట్లేదు. అంటే ఇప్పుడు ఓకే. పబ్లిక్ స్కూల్‌లో జరిగితే పోనీ అక్కడ ఫైల్స్ గురించి చూడవద్దు. బిల్కిస్ బాను రియా కేసు కొంచెం రియాక్ట్ నా అవ్వడం వాయి కంటే రియాక్ట్ అవ్వడం చెప్పండి. కంటే మనోళ్ళు చేసే ఫస్ట్ ఏంటంటే, ఏదన్నా ఒక నేరం జరిగిందనంగానే ఫస్ట్ వాడు మనోడా? కాదా? అని చూస్తున్నారండి. హ్మ్. ఫ్లాట్‌గా సేమ్ క్వెషన్. వాళ్ళు ప్రతి ఒక్కడు ఈ మత పిచ్చి నెత్తికెక్కిన ప్రతి ఎదవ చేసే ఫస్ట్ పనదే. వాడు మనోడా? హ్మ్. కాదా? అని. ఆడు మనోడు అంటే హిందూ అని తెలిసిందనుకోండి, ఆ హ్మ్. హిందువుని ముస్లింగా మార్చే ప్రయత్నం ఏమన్నా చెయ్యొచ్చా అని ట్రై జేస్తున్నారు. మీకు హ్మ్. కొన్నాళ్ల క్రితం ఒక హిందూ సాధువు జుట్టు అంటే నెత్తి మీద పెంచుకున్న కొప్పుని మొత్తం కట్ చేసేసి, గుండు చేసి ఆహ్, ఒక షాప్ అంటే ఈ దాన్నేమంటారు బాల్ట్ మన చేసేసారేమో. హ్మ్. గుండు చేసేసి హ్మ్. క్షవరం షాప్ నుంచి బయటికి తోసేస్తారు. ఇదొక హ్మ్. వీడియో ఉందన్నమాట. ఓకే. హుహు. ఆ వీడియో అది ఆ క్షవరం చేసి బయటికి తన్నేసినోళ్ళు హిందువులోళ్ళు. కానీ హ్మ్. ఆళ్ళ ఫేస్‌లో వాళ్ళకి బొట్లు గిట్లు లేవు గాబట్టి, ఒకడికి సన్నగా లైట్‌గా గడ్డం ఉంది గాబట్టి, వీడు ముస్లిం హ్మ్. అని జెప్పి ప్రచారం జేశారండి. ఓకే. ఎప్పుడైతే వాళ్ళు నేరం జరిగిన వెంటనే ఫస్ట్ అడిగే క్వెషన్ వాడు మనోడా? కాదా? చేసినోడు. ఓకే. విక్టిమ్ మనోడైతే ఇంకా ఎక్కువ పాయింట్స్. ఒక హ్మ్. ముస్లిం ఇంకో ముస్లింని చంపేసుకుంటే అసలు దాన్ని న్యూసే చేయరండి. ఈ నీచులు హుహు. అసలు న్యూసే చేయరా? హుహు. ముస్లిం చంపేసుకున్నారని. హ్మ్. చచ్చిపోయినోడు మనోడయ్యుండాలి. హ్మ్. చంపినోడు పక్క మతమోడయ్యుండాలి. అప్పుడే హ్మ్. దాన్ని న్యూస్ చేసి దాన్ని పబ్లిక్ చేయాలండి. హుహు. అదే అంటే గనక ఇప్పుడు పబ్లిక్ అటు ఆ! సైడ్ రైట్. హ్మ్. చెప్పండి. అదే మన మతం వాళ్ళని చంపితే దాన్ని ఎలా హైడ్ చేయాలో అలా హైడ్ చేయాలి. హైడ్ చేసి వెంటనే హుహుహు. ఎవరన్నా ఎత్తగానే ఆ పక్క హ్మ్. మతంలో జరగట్లేదా అని దబాయించాలి. అదే హ్మ్. పక్క మతమోడిని మనవోడు చంపితే దాన్ని కంప్లీట్‌గా భూస్థాపితం చేయాలి. అలాంటి నేరాన్ని అసలు బయటికి చూపించకూడదు. హ్మ్. లేదా ఇంకో రకంగా చూపించి హిందూ సింహం అని చూపించాలి. హ్మ్. ఇలా హ్మ్. తయారైందండి. ఆ! అదే సార్ ఇప్పుడు పబ్లిక్ స్కూల్‌లో చిన్న పిల్లల మీద అలా చేసినప్పుడు ఒక హిందూ డ్రైవరే అలా చేసినప్పుడు ఈ మనుషుల ఈ మనోభావాలు ఎక్కడికి పోయినాయో నాకర్థం గాదు. ఇప్పుడు వాడికి మా పిచ్చొస్తది దేవుడు కదండీ! ఆ! వాడికి ఇప్పుడు పిచ్చొస్తది. వాడికి ఆ! మనోళ్ళు సింపుల్‌గా జానేస్తారు. వాడు మెంటల్ పేషెంట్ వాడు. ఆ! లేదా ఇంకో మాట కూడా అంటారు. ఏముంది హ్మ్. వాడెప్పుడో మతం మార్చేసుకొని ఉంటాడు వాడు. వాడు హిందూ అయితే హ్మ్. కదా! హిందూ ఎవరు అలా చేయరు. అని హ్మ్. మతం మార్చేసుకొని ఉంటాడని చెప్పి కథలు చెప్తారండి. అంటే మతం మార్చుకుంటే ఇప్పుడు మనకంటూ మనం ఒక కోర్ట్ సిస్టమ్ పెట్టుకున్నాం గదా సార్! ఇప్పుడు ఇలాంటి రిలిజియన్ సంబంధించి ప్రొవోక్ చేసి నువ్వు హిందూ కాబట్టి మిగతా అందరూ ముస్లిమ్స్ అటాక్ అని చెప్పడం, లేకపోతే హిందూ చేస్తే ముస్లిమ్స్ అందరిని అటాక్ చేయడము, ఇలా గాదు గదా సార్! ఇప్పుడు ఎవ్వరైనా సరే మెయిన్ కేస్ చూడాలి ఇప్పుడు. ఇప్పుడు అజ్మీర్ కేస్ కావచ్చు, బిల్కిస్ కావచ్చు, ఈ పబ్లిక్ స్కూల్ కావచ్చు, ఏదైనా గావచ్చు. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఏదైతే జరిగిందో ఆ క్రైమ్‌ని చూడాలి గానీ, అంతేగాని నువ్వు రిలిజియన్‌ని ఫోకస్ జేసి దాన్ని ఇంకా నువ్వు రిలిజియన్
ఈ రిలిజియన్‌లో నువ్వు సరే ఇప్పుడు యాక్చువల్లీ ఒక పర్సన్ ఎవరైనా సరే ఒక మేజర్ అయినా వాళ్ళు మతం మారితే వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ అయినారు, లేకపోతే ఇన్‌ఫ్లూయెన్స్ చేశారు అంటే అది వాళ్ళ ఇండివిడ్యువల్ చాయిస్ అవుతుంది. ఇప్పుడు నేను హిందువున్నాను. క్రిస్టియన్‌గా మారడానికి మారొచ్చు, ముస్లిం కావచ్చు, లేకపోతే నాకు ఎవరు వద్దని చెప్పి కూడా అనొచ్చు. నాకు అలాంటి ఫ్రీడమ్ ఉంది గదా సార్ ఇప్పుడు. నువ్వు ఎందుకు వేరే వాళ్ళని చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయావు అని చెప్పడానికి వీళ్ళకేం రైట్ ఉంది? నేను ఏ మతమైనా తీసుకోవచ్చు. అందరూ కలిసి హ్మ్. ఒకటే మతంలో ఉండాలి. లేకపోతే ఇంకే దానివల్ల ఏంటి యూజ్? ఇప్పుడు పోన్లీ అందరూ గూడా హిందూస్ అయిపోయినారు. ఇండియా మొత్తం హిందూస్‌ని చేసేద్దాం సార్ ఇప్పుడు. మీరు ఎవ్వరన్నా అడగండి హిందూసే అయిపోతారు. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి? అంటే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ కేసులు క్యాస్ట్ ఇప్పుడు ఏం అండి. జరిగిన ఆ? నెక్స్ట్ నెక్స్ట్ క్యాస్ట్. క్యాస్ట్ అంటారా? లేకపోతే ఓకే. హిందూస్ ఇక్కడ ఎవడు హిందూ లేడండి. దేశంలో ఎవ్వడు ఓకే. హిందూ లేడు. ప్రతి ఒక్కళ్ళు క్యాస్ట్‌లో హ్మ్. ఉన్నారు. వీడు ఫలానా వాడు, వీడు ఫలానా వాడు. వీడికి మనం పిల్లనివ్వచ్చా? ఇవ్వకూడదా? హ్మ్. ఇలాంటోళ్ళు మనతో కలిసి తినొచ్చా? తినకూడదా? ఇంతే ఉంది రైట్. తప్ప రైట్. హిందువులు ఎవ్వరు లేరు ఇక్కడ దేశంలో. ఓన్లీ హిందువులు ఏంటి అంటే పక్కనోడికి ఎగైనిస్ట్‌గా నుంచోడానికి నాతో పాటు నేనొక్కడినే ఉంటే ఆడు తంతాడు గదా! సో, కాబట్టి నాతో పాటు హ్మ్. ఇంకోడు గావాలి. అందుకు హ్మ్. మాత్రమే ఇంకొకడు హిందువు తప్ప లేకపోతే వాడి క్యాస్ట్ పేరుతోనే పిలువబడతాడండి. హ్మ్. దేర్ ఈస్ నో ఇది తప్పించుకోలేని నిజం ఇది. రైట్. ఇప్పుడు హ్మ్. ఆల్ హిందూస్ మొత్తం అందరూ హిందూసే ఉన్న హాస్టల్స్ కొన్నున్నాయి. హ్మ్. రైట్. అంటే క్రిస్టియన్ లేడు, ముస్లిం లేడు ఆ హాస్టల్‌లో. అందులో గూడా హ్మ్. జనాలు కొట్టుకు సస్తారు. ఎందుకలా? హ్మ్. అది గూడా ఏంటి హ్మ్. కులం పేరుతో కొట్టుకు సస్తారు. హ్మ్. సో, ఇక్కడ హిందూ ఎవ్వడు లేడండి. ఓన్లీ కథలు చెప్తుంటారు అంతే. అరవటానికి పక్క మతం వాడిని బెదిరించడానికి వాడుతున్నారే తప్ప ఇక్కడ హిందూ ఎవ్వడు లేడు. ప్రతి ఒక్కడు క్యాస్ట్‌లోనే ఉన్నాడు. ఆ! అదే సార్ అంతే. ఇప్పుడు ఏదైనా సరే ఈ కాస్ట్ కాస్ట్ గురించి మనం ఏం చెప్పలేకపోతున్నాము. ఈ రిలిజియన్ అని చెప్పలేకపోతున్నాం. ఇది యూనిఫార్మిటీ తెలియక ప్రతిదానికి ఇవే ఆలోచించడం తప్పితే, ఇప్పుడు ఏదైనా కేస్ హ్మ్. అయిందంటే దీనికి రియాక్ట్ అవ్వాలి, ఎట్లా రియాక్ట్ అవ్వాలి అని మర్చిపోయి, వీడు ఏ రిలిజియన్ సంబంధించినోడు, వీడు ఏ కాస్ట్ సంబంధించినోడు, హ్మ్. ఇలాంటివే థింక్ చేస్తున్నారు తప్పితే, అరే ఆ ఘోరము, ఆ అన్యాయం జరిగింది. ఆ! మరి ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్స్‌కి ఎలా రియాక్ట్ అవ్వాలి? ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ సార్ బై నరేష్ అన్న ఏం చెప్పాడంటే ఇట్లా జెప్పారు. ఏమని అంటే, ఇట్లా దేవుడి గురించి ఏదో చెప్పారు. అప్పుడు మాత్రం మనోభావాలు ఒక రేంజ్‌లో హర్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఎవరన్నా అమ్మాయి మీద, చిన్న పిల్ల మీద ఏమైనా జరిగినా, లేకపోతే ఇంకేమైనా జరిగితే, వీళ్ళ మనోభావాలు ఏం దెబ్బతినో అట్‌లీస్ట్ ఆయన కొడితే వాళ్ళ ఇండివిడ్యువల్ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ పేరెంట్స్. మనకేం జరిగిందో తెలీదు గదా! మరి అలాంటప్పుడు మనం ఎందుకు రియాక్ట్ అవ్వాలి అని అంటారు. అరే! చిన్న పిల్ల మీద జరిగింది అని వాళ్ళ పేరెంట్స్ వచ్చి జెప్తున్నారు. ఆ పిల్ల జరిగిన డాక్టర్ వచ్చి చెప్తున్నాడు. అయినా వీళ్ళు నమ్మరు. ఎప్పుడో ఇప్పుడు సనాతన ధర్మంలో మన రాముడి గురించి, సీత గురించి ఇంత అన్యాయం జరిగింది, ఇంత అక్రమం జరిగింది అంటే, ఇప్పుడు సార్ ఇప్పుడు ఒక కేస్ సార్ ఇప్పుడు అజ్మీర్ కేస్ 1992. బిల్కిస్ బానో కేస్ గూడా ఆల్‌మోస్ట్ ఇది నియర్‌గానే ఉంది. ఈ కేసులో గూడా ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ కరప్ట్ అయిపోయింది. ఎప్పుడో ఇప్పుడు జరిగిన స్టోరీ ఆ! అన్ ఇది ఇంత కరప్ట్ కాకుండా ఎట్లుంది సార్ అసలు? అంత దూరం గూడా ఎళ్ళాల్సిన పని లేదండి. ఆ! ఇప్పుడు ఆ! జస్ట్ 1 ½ మంత్ బ్యాక్ అనుకుంటా. హ్మ్. ఒక పూజారి హ్మ్. ఒక బ్రాహ్మణుడు అంటే గుళ్ళో చేసే ఆ! రైట్. పూజారి, రైట్. ఇంకో హుహుహు. బ్రాహ్మణ అమ్మాయి. అమ్మాయి గూడా బ్రాహ్మణ హుహు. స్త్రీనే. ఓకే. హుహుహు. హ్మ్. చంపేసేసి పాతేసాడు. రైట్. రైట్. నరికేసేసి సెప్టిక్ పాతేసాడు. ట్యాంక్‌లో ఏదో ఏసేసాడనుకుంటా. ఆ! ఆ! మ్యాన్ హోల్‌లో వేసి సిమెంటేసి రైట్. కవర్ రైట్. జేసేసాడు. రైట్. రైట్. ఆ! ఓకే. ఆ! దాని ఆ! గురించి ఈ రైట్ వింగ్ ఛానెల్స్ గాని, ఎదవలు ఒక్కడు నోరెత్తలేదండి. సార్ ఒక్కడు కూడా విచిత్రం నోరెత్తలేదు. ఏంటంటే అసలు సౌండ్ గూడా విచిత్రం లేదు. ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళు ఆ! చెప్పండి. చచ్చిపోయింది బ్రాహ్మణ స్త్రీ గదా! అదే గనక హ్మ్. చంపినోడు ఇంకో హ్మ్. కులమోడనుకోండి. హిందువే ఇంకో కులమోడనుకోండి. హ్మ్. ఇంతెత్తున లెగిసేవాళ్ళు. హ్మ్. ఆల్రెడీ జరిగినాయి గదా! చాలా చాలా ఇలాంటి హత్యలయ్యి జరిగాయి. ఆ! నేను చూసాను పెద్ద సార్ కులం యాక్చువల్లీ వాళ్ళని, చిన్న కులం వాళ్ళు ఏమైనా చేస్తే పెద్ద హ్మ్. గొడవ. అదే హ్మ్. రివర్స్‌లో జరిగితే దాన్ని ఎలా కవర్ చేయాలా అని చూస్తారు. హ్మ్. అది. అదే సో, కేస్ ఇక్కడ సార్ యాక్చువల్లీ. ఆ! సో, ఆ అందుకనే పర్టిక్యులర్ బ్రాహ్మిన్ ఆ! చెప్పండి. ఓకే. ఎవరో సార్ యాక్చువల్లీ ఆ పర్టిక్యులర్ బ్రాహ్మిన్ ఉన్న వాళ్ళ వైఫ్ వచ్చేసేసి వాళ్ళ వైఫ్ ఏం చెప్తుందంటే, "ఆ అమ్మాయి ఎలాంటిదో మా ఆయన మాత్రం చాలా మంచోడు" అన్నట్టు చెప్తుంది. ఆ బ్రాహ్మిన్ వాళ్ళ వైఫ్‌తో నేను కన్వర్జేషన్ విన్నాను. అయితే ఆమె ఏమంటుందంటే, "మా హస్బెండ్ మాత్రం చాలా మంచోడు. ఆ అమ్మాయే ఏదో ఫిల్మ్స్‌లో అలా అంతా యాక్ట్ చేసేసి మా ఆయనకి ఛాన్స్‌లు ఇప్పించమని చెప్పింది. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో గొడవ జరిగింది. మా ఆయన అతను చాలా బంగారం" అన్నట్టుగా చెప్తుంది. ఆ పర్టిక్యులర్ విషయంలో ఆహ్, ఎలా అంటే ఈ పర్టిక్యులర్ అదే నేను ఒకవేళ ఫర్ మనిషి ఎగ్జాంపుల్ ఆ! నేను మనుషుల రియాక్షన్ మాత్రమే చూస్తానండి. ఇప్పుడు వాళ్ళు హుహుహు. ఎలాగో సిగ్గులేనోళ్ళని మనకు తెలిసిపోయింది. వాళ్ళ వ హ్మ్. ఆ హంతకుడి యొక్క తండ్రి కూడా ఒక నీచుడు. ఆ నీచపు హ్మ్. రైట్. రైట్. వెధవ పని నెత్తిన పెట్టుకొని మావోడు బాగా ఏం తప్పు చెప్తున్నాడు. చేయలేదు. మంచిగా సమర్థిస్తున్నాడు. ఆ! వీళ్ళ హ్మ్. ఆవిడ గూడా షీ ఈస్ అనదర్ స్కౌండ్రెల్. ఓకే. ఒక హ్మ్. హంతకుడిని మొగుడుగా ఉంటే వాడిని ఛీ! నీలాంటోడా నాకు మొగుడు అని చెప్పి వదిలేయాల్సింది పోయి, నిజంగా సనాతన ధర్మం గురించి గనక ఉండుంటే, ఒక హంతకుడిని ఇదేంటి చేసుకున్నానని వదిలి అవతల పారేయాల్సింది. కానీ ఏం చేస్తది? ఆ సనాతన ధర్మం వాళ్ళకి నేర్పించిందే అది.
మనవాడు తప్పు చేస్తే ఆళ్ళ మనుస్మృతిలో, పరసర స్మృతిలో అదే ఉంది గదండీ! ఇప్పుడు హ్మ్. బ్రాహ్మణుడు తప్పు చేయడు. వాడు ఏం చేస్తే అదే కరెక్ట్. ఆ చచ్చిపోయింది బ్రాహ్మణ స్త్రీ అయినా సరే సిగ్గన్నా లేదు వాళ్ళకి. సో, వాళ్ళ సంగతి వదిలేయండి. ఐ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ దెమ్. బికాజ్ చట్టం వాళ్ళ పని ఆళ్ళు చేసుకుంటుంది. జనాల మెంటాలిటీ ఎలా ఉంది? ఒక ఇతర మతస్థుడు చేసిన ఒక నేరాన్ని ఇంత ఎత్తున చూపించి సినిమాలు తీసి చేద్దాం అనుకునేవాళ్ళు, సొంత మతంలో అది కూడా ఏంటి వాళ్ళకి వాళ్ళు ఉన్నతం, పెద్ద వర్గం అని చెప్పుకునేవాళ్ళు, వాళ్ళు చేసే నేరాన్ని కనీసం ప్రస్తావించడానికి కూడా వీళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు. ఈ రైట్ వింగ్ ఛానెల్స్ గాని, ధర్మరక్షకులు అనేవాళ్ళు గాని, సిగ్గన్నోళ్ళు కనీసం ఒక్క మెన్షన్ అన్నా చేసి ఉండాల్సింది. చిచ్చి హత్య అంటే హత్య అయితే తప్పు అని. అది కూడా చేయకుండా అసలు కంప్లీట్‌గా వైట్ వాష్ చేసేసి ఇంకెక్కడన్నా ఇతరులు చేసిన నేరాలున్నాయా అని చెప్పి చూపించుకోవడానికి చూస్తున్నారనమాట. హ్మ్. హ్మ్. రైట్ అండి అయితే. హ్మ్. థాంక్స్ లాట్ ఫర్ ఓకే. జాయినింగ్. ఓకే. థాంక్ యూ సార్. రైట్ అండి.